హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను తెలంగాణ దోస్త్ డిగ్రీ ఆన్లైన్ ఎంట్రన్స్ 2024 కోసం మన మొబైల్లో దోస్త్ ఐడిని దోస్త్ అథెంటికేషన్ యాప్ ద్వారా ప్రీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్పబోతున్నాను. దీన్ని చూసి మీరు స్వయంగా మీ మొబైల్లో దోస్త్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, దీనికోసం తెలంగాణ గవర్నమెంట్ యొక్క ప్రత్యేకమైన యాప్ టీ యాప్ ఫోలియోని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని యొక్క లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో మొదటగా యాప్ ని ఓపెన్ చేయగానే ఈ విధంగా స్క్రీన్ పై అన్ని సర్వీసెస్ కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ దోస్త్ అథెంటికేషన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చెక్ మార్క్ పెట్టి కింద ఆధార్ ప్రకారం మన పేరు ఎంటర్ చేయాలి. దాని కింద ఆధార్ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. దాని కింద ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత దాని కింద ఆధార్ లింక్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేసి వెరిఫై పై క్లిక్ చేయాలి. ఇక చివరగా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ న్యూ విండోలో మన ఫోన్ కి స్క్రీన్ లో చూపించిన విధంగా ఎదురుగా నిలబడి క్లిక్ టు ఫోటో పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక మన ఫోటో మరియు డీటెయిల్స్ ఆన్లైన్ లో వెరిఫై అవ్వగానే స్క్రీన్ పై చూపించిన విధంగా చెక్ మార్క్స్ తో పాటు సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. ఇక మన డీటెయిల్స్ వెరిఫై అవ్వగానే దోస్త్ ఐడి కోసం అమౌంట్ అయితే పే చేయాలి. సో ఆ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ అయితే కింద చూపిస్తుంది. తర్వాత కింద ప్రొసీడ్ టు పే పై క్లిక్ చేయాలి. ఇక న్యూ పాపప్ స్క్రీన్ లో వెరిఫై పై క్లిక్ చేయాలి. ఇక న్యూ విండోలో మనకు కావాల్సిన విధంగా పేమెంట్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ టు పే పై క్లిక్ చేయాలి. ఇక అమౌంట్ సక్సెస్ఫుల్లీ పే అయ్యాక మన రిజిస్టర్డ్ మొబైల్ కి దోస్త్ ఐడి మెసేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇందులోనే చూడాలంటే హోమ్ స్క్రీన్ కి వెళ్ళి మీ ప్రొఫైల్ పై క్లిక్ చేసి మై ట్రాన్సాక్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మనం రీసెంట్ గా చేసిన ట్రాన్సాక్షన్స్ డిస్ప్లే అవుతాయి. మీరు కావాలంటే రిసిప్ట్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చిన దోస్త్ ఐడితో అప్లికేషన్ ఫీ ఎలా పే చేయాలి మరియు ఆన్లైన్ లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది. మరియు దాని యొక్క లింక్ పైన ఐ బటన్ లో మరియు వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే ఓపెన్ చేసి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలని కోరుతున్నాను.